ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 11 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు, లేదంటే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ కొలీగ్స్ ఆర్ ఇంకెవరైనా కూడా వారు అబద్ధమాడి వారు జయాన్ని పొందుతున్నారా? లేదంటే తప్పుడు మార్గాల్లో వారు నడుస్తూ వారి జీవితంలో జయాన్ని పొందుతున్నారా? ఇది చూసిన మీకు ఖచ్చితంగా ఈ డౌట్ వచ్చే ఉంటుంది. అదేంటి, నేను సత్యం వైపు అంటే నిజం వైపు కదా నడుస్తున్నాను, నేను ఎటువంటి దుర్మార్గాలు కానీ లేకపోతే ఇటువంటి దారిలో నేను వెళ్ళట్లేదు కదా, ఎందుకు నాకు విజయం రావట్లేదు వాళ్ళకి విజయం వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? అయితే దేవుడు ఖచ్చితంగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడు. నేను మీకు ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వారిద్దరూ ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని అడుగుతాడనమాట. ఏమనంటే, నా దగ్గర డబ్బులు లేవు, చాలా ఇంపార్టెంట్, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నాకు కొంత డబ్బులు ఇవ్వి, నాకు వచ్చినప్పుడు నేను నీకు ఇచ్చేస్తాను డబ్బులు అంటాడు. ఈ రెండో ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, సరే నువ్వు నా ఫ్రెండ్ కదా, నువ్వు ఖచ్చితంగా ఇస్తావు, కాకపోతే ఏంటంటే నేను కూడా చాలా అంటే చాలా అవసరతలో ఉన్నాను, సో నీవు నీ డబ్బులు రావుగానే నాకు ఇచ్చేసే, మర్చిపోద్దు అంటాడు. సో ఈ ఫస్ట్ ఫ్రెండ్ తీసేసుకుంటాడు, వెళ్ళిపోతారు. ఇద్దరు బాగానే ఉంటారు. కొంతకాలానికి ఈ రెండో ఫ్రెండ్ ఎవరైతే డబ్బులు ఇచ్చినోడు ఉన్నాడో తను డబ్బులు తీసుకోవడానికి ఈ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈ ఫ్రెండ్ ఏం చెప్తాడంటే, లేదు నేను నీ దగ్గర డబ్బులు ఏం తీసుకోలేదు, అలా ఎవరి దగ్గరైనా నేను తీసుకుంటే నేను ఇచ్చేస్తానని అబద్ధం ఆడతాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ ఏరియాలో ఉన్న ఒక హై లీడర్ దగ్గరికి వెళ్తారు. అంటే న్యాయం తీర్చేవాడి దగ్గరికి, న్యాయాధిపతి అనుకోండి, ఓకే. అక్కడికి వెళ్ళి ఇలా జరిగిందంతా చెప్తారు. అప్పుడు ఆ న్యాయాధిపతి ఏం చేస్తాడంటే ఈ ఇద్దరు ఫ్రెండ్స్ని జాగ్రత్తగా గమనిస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరి దగ్గర అబద్ధం ఏది నిజం ఏది కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ న్యాయాధిపతి ఏం చేస్తాడంటే, ఈ అప్పు ఇచ్చిన ఫ్రెండ్ ఉంటాడు కదా, తన దగ్గరికి వెళ్ళి, నువ్వు అప్పు ఇచ్చావు కదా, అప్పు ఇచ్చిన ప్లేస్కి వెళ్ళి ఆ ఇసుకని కొంచెం తీసుకొనిరా, ఆ ఇసుకనే అడుగుదామంటాడు. అది విన్న ఈ ఇద్దరు ఫ్రెండ్స్కి అక్కడున్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కాదు. ఏంటి ఇలా అడుగుతున్నాడు అని చెప్పేసి అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ అప్పు ఇచ్చిన ఫ్రెండ్ ఆ ఇసుక తేవడానికి వెనక్కి వెళ్ళగానే ఈ రెండో ఫ్రెండ్ అప్పు తీసుకుని అబద్ధం ఆడుతున్న ఫ్రెండ్ దగ్గరికి ఈ న్యాయాధిపతి వెళ్ళి, ఆ ఇసుకని నీ ఫ్రెండ్ తీసుకురాగలడంటావా అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ రెండో ఫ్రెండ్ ఏమని చెప్తాడు తెలుసా? లేదు లేదా చాలా దూరము, ఇప్పుడైతే తీసుకురాలేడు, ఒక 2-3 days పడుతుందేమో అంటాడు. సో ఇక్కడ ఈజీగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. సో మనం కూడా ఏంటంటే, మనం అనుకుంటాం ఇది అబద్ధం ఆడితే అయిపోతుంది కదా, ఇది తప్పుదారిలో వెళ్తే ఇంత కష్టం ఉండదు కదా అని. బట్ నో, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్. మనం బైబిల్లో చూస్తే ప్రోవర్బ్స్ 12:19, సామెతలు 12వ అధ్యాయం 19వ వచనంలో చదివితే, ద లిప్స్ ఆఫ్ ద ట్రూత్ విల్ బి ఎస్టీమ్. దేవుడికి అబద్ధంలాడు నాలుకంటే అసహ్యం, అబద్ధం చెప్పువారంటే అసహ్యం. కాబట్టి మీ జీవితంలో మీరు అబద్ధం ఆడుతున్నారా, నిజం ఆడుతున్నారా? మీరు నిజం మాట్లాడుతుంటే కనుక దేవుడు ఖచ్చితంగా, ఒకవేళ మీకు అనుకున్న దానికంటే వర్స్ట్గా మీ సిచ్యువేషన్ వెళ్ళిపోతున్నా ఆయన మీ చేయి పట్టుకుని పైకి లేపుతాడు. అంతేగాని మీరు చూస్తున్న దాన్ని బట్టి, చూస్తున్న సరౌండింగ్స్ బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తప్పు త్రోవలో వెళ్ళొద్దు. దిస్ ఇస్ ద డెసిషన్ దట్ గాడ్స్ నీడ్ యూ టు టేక్. ఈ రోజు నుంచి నువ్వు ఈ నిర్ణయం తీసుకో. ఎవడో ఏదో చేస్తాడని నీ లైఫ్ని నువ్వు రిస్క్లో పెట్టుకో. నువ్వు సత్యం వైపు వెళ్ళు, దేవుడు నీ వైపు వస్తాడు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? అయితే ఆమెన్ టైప్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.